మీది పడమర ముఖం ఇల్లు అనుకోండి. పడమర ముఖం ఇల్లు అయితే కనుక అంటే పడమరను చూస్తూ మీరు తూర్పుకి లోపలికి వెళ్తారు మీ ఇంట్లోకి. అసలు మామూలుగా శాస్త్రానికి చెప్పాలంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంత బెస్ట్ ఫేసింగ్ ఇంకోటి లేదండి. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటారు చూసారా మన వాళ్ళు, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటారు. దానంత ఉత్తమోత్తమైనటువంటి ఇల్లు ఇంకోటి లేదు. ఎందుకంటే మీరు సౌత్ ఫేసింగ్ తీసుకున్నా, నార్త్ ఫేసింగ్ తీసుకున్నా, ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నా మీకు పద్ధతిగా రాదు ఇల్లు. వెస్ట్ ఫేసింగే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మన వాస్తు ప్రకారం దేవుడి గది ఈశాన్యం మూల ఉండాలి, వంటగది ఆగ్నేయం మూల ఉండాలి, పడక గది నైరుతి మూల ఉండాలి. అంటే ఈశాన్యం మూలేమో దేవుడి గది ఖచ్చితంగా ఉండి తీరవలసిందే, ఆగ్నేయం మూల వంటగది ఉండవలసిందే. చక్కగా వంట ఆ మూల చేసుకుంటారు, దేవుడి గదిలో ఈ పూజ ఈ మూల చేసుకుంటారు కదా. ఇక వచ్చిన వాళ్ళు వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఏం చేస్తారు, ముందు సిట్టింగ్ రూమ్ వస్తుంది, సిట్టింగ్ రూమ్లో కూర్చుంటారు. దాని తర్వాత హాల్ వస్తుంది, సిట్టింగ్ రూమ్కి హాల్కి సంబంధం ఉండదు ఇంటికి మధ్యలో. అలాగే హాలుకి దేవుడి గదికి సంబంధం ఉండదు, అదో మూల ఉంటుంది. హాలుకి వంటగదికి సంబంధం ఉండదు, హాలుకి బెడ్రూమ్కి సంబంధం ఉండదు. దేనికదే చక్కగా పొందికగా అందంగా వస్తాయి. అందుగురించే వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు, వెస్ట్ ఫేసింగ్ స్థలాలు కొనుక్కునేటటువంటి వాళ్ళు వాళ్ళకి కలిసి వచ్చి చాలామంది ఇంటి పేరు ప్రకారం వాళ్ళ పేరు యొక్క మొదటి అక్షరం ప్రకారం చక్కగా ఇవి చూసుకుని ఫేసింగులు చూసుకోవాలనుకోండి. కానీ ఒకవేళ కనుక అదృష్టవశాత్తు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కనుక మీకు బాగుంటుందంటే ఖచ్చితంగా మీరు వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉండి తీరవలసింది. ఎందుకంటే ఏవి ఎక్కడ ఎలా రావాలో అలా పద్ధతిగా వస్తాయి ఆ ఇంట్లో. ఆ ఇంట్లో పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చేతులారా లక్ష్మీ కటాక్షాన్ని పాడు చేసేసుకుంటే మనం ఏం చేయలేం, కానీ అది వాళ్ళ కర్మ. కానీ వాళ్ళు కనుక చక్కటి వాళ్ళైతే, దేవతార్చన దేవుడి పూజ చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి వెస్ట్ ఫేసింగ్ అంత బెస్ట్ ఫేసింగ్ ఇంకొకటి లేదు. ఎందుకంటే మీరు నార్త్ ఫేసింగ్ ఇల్లు తీసుకున్నారనుకోండి, ఉత్తరం నుంచి లోపలికి అడుగు పెట్టాలి. ఈశాన్యంలో దేవుడి గది అంటే దేవుడి గది పక్క నుంచి రావాలి. బయట తిరిగి వచ్చిన కాళ్ళతో దేవుడి గది పక్క నుంచి రావడం ఏమిటి, బాగోదు. పోనీ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు తీసుకున్నారనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ ఇళ్ళకి ఈశాన్యం మూల అంటే ఎవరన్నా లోపలికి వస్తూ ఉంటే కుడివైపు దేవుడి గది, ఎడమవైపు వంటగది ఉంటుంది. వంటగది పక్క నుంచి రావడం ఏమిటి, చుట్టూ ఊరంతా తిరిగిన కాళ్ళతోటి దౌర్భాగ్యం. దేవుడి గది పక్క నుంచి రావడం ఏమిటి, కాబట్టి అది బాగోదు. పోనీ సౌత్ ఫేసింగ్ తీసుకున్నారనుకోండి, దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వస్తూ ఉంటే మొట్టమొదటిగా వంటగదిలోంచి అడుగు పెట్టాలి. వంటగది పక్క నుంచి కాదు, వంటగది లోపల నుంచి అడుగు పెట్టాలి. లేకపోతే ఆ పక్క నుంచి అలా వెళ్ళి తూర్పు వైపుకి వెళ్ళి తూర్పు నుంచి లోపలికి రావాలి. అది అంతే, అసలు బాగోదు. కాబట్టి వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఏదైతే మీరు ఉంటున్నారో ఆ వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఊరంతా తిరిగి వచ్చిన వాడైనా సరే వచ్చి మీ ఇంట్లోకి వస్తే సిట్టింగ్ రూమ్లో కూర్చుంటాడు. వాడికి దేవుడి గదిలో అడుగు పెట్టడానికి ఉండదు, వంటగదిలో అడుగు పెట్టడానికి ఉండదు, మీ బెడ్రూమ్లో అడుగు పెట్టడానికి ఉండదు. అలా కాదని గురువుగారు మేము మరి సౌత్ ఫేసింగ్ అండి, మేము సౌత్ ఫేసింగ్ కాబట్టి వంటగది ఇక్కడ పెట్టకుండా వాయువ్య మూల పెట్టుకున్నామండి మేము పట్టుకెళ్ళి అంటే అది ఇంకా తప్పదు. ఇంకా వాస్తు ప్రకారం ఏదో ఇంకా అదొక అలా తప్ప అంటే ఇంకా తప్పు కాదు, అలాగని ఇలాగా ఉంచుకోలేము. కాబట్టి అదొక పరిహారము అంతే. పరిహారానికేను స్వయానికి చాలా తేడా ఉంది. స్వయం అంటే ఖచ్చితంగా ఉండి తీరడం, పరిహారం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉన్న చోట లేకపోవడం వల్ల దానికి చేసుకునేటటువంటి పరిహారం అని అర్థం అన్నమాట.